హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి, ఈరోజు మనం బాదం పప్పుతో లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఒక బౌల్ తీసుకోవాలండి. దీనిలో ఒక కప్పు బాదం పప్పు వేసుకోవాలి. నీళ్లు పోసుకుని రాత్రంతా నాననివ్వాలండి. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. బాదం పప్పు నానిపోయిందండి. ఇప్పుడు బాదం పప్పు మీద ఉన్న పొట్టు తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇదే విధంగా మిగతా బాదం అంతా పొట్టు తీసేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్లోకి వేసుకుని ఒక టీ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని మెత్తగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగాక మనం ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, బాదం పేస్ట్ వేసేసుకోవాలి. బాదం పేస్ట్ వేసేసుకుని అంతా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలన్నమాట. ఒక కప్పు పంచదార పొడి అయితే వేసుకోవాలండి. తీపి అయితే కరెక్ట్గా సరిపోతుంది. బాదం పేస్ట్లోకి పంచదార పొడి రెండు కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లడ్డు అనేది మాడిపోతుందండి. ఈ విధంగా పంచదార వేసాం కాబట్టి కొంత పలుచగా అవుతుందండి. చూసారు కదా, ఇందాక గట్టిగా ఉంది, ఇప్పుడు కాస్త పలుచగా అయింది కదండి. ఇది దగ్గర పడిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకోవాలండి. పాలపొడి వేయడం వల్ల బాదం పప్పు లడ్డు అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పాలపొడి వేసుకుని కలిపేసుకోవాలండి. దగ్గర పడినివ్వాలండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, దగ్గర పడిపోయింది కదండి. మనకి లడ్డు రెడీ అయింది ఎలా తెలుస్తుందంటే, కొంచెం తీసుకొని బాల్లా చేస్తే మనకి బాల్ వస్తే మనకి రెడీ అయిపోయినట్టండి. పలుచగా ఉంది కదా, కాస్త 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు అయ్యాక మళ్ళీ చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా కొంచెం తీసుకుని బాల్ వస్తే మనకి లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిపోవాలి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చపాతీ పీట మీద ఒక కవర్ని ఈ విధంగా పెట్టుకొని కవర్కి నెయ్యి అంతా అప్లై చేసేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకుని మనం బాదం ఉంది కదండి, అది దీని మీద పెట్టేసుకుని కవర్తో ఇలాగ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా అనాలండి. ఇలా అనటం వలన లడ్డు అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. పగుళ్ళేమీ లేకుండా చక్కగా లడ్డు సాఫ్ట్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా 2 నిమిషాలు ఇలా చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసేసుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే బాదం పప్పుతో లడ్డు రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా లడ్డూలా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బాదం పప్పుతో లడ్డు రెడీ అయిపోయిందండి. గార్నిష్ చేసుకుంటే బాదం పప్పుతో లడ్డు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.